కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్నేహితులతో కలిసి గండికోట వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన విద్యార్థిని తర్వాత ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ అనే యువకుడితో బైక్పై వెళ్లినట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. గండికోట దగ్గర ముళ్లపొదలో విద్యార్థిని డెడ్ బాడీ లభ్యమైంది. ఘటనా స్థలాన్ని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన పరిశీలించారు. ప్రొద్దుటూరు 1 టౌన్ లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము గండికోట ఏరియా అంతా. సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6-6:30 టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము. అట్ ద మూమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ విల్ టెల్ టు మీడియా. ఇంకా ఇంటర్ విద్యార్థిని హత్యకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ జమ్మలమడుగు పరిధిలో ఉన్న టూరిజం ప్లేస్ గండికోటలో ఇంటర్ విద్యార్థి వైష్ణవి అనే ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు గురైంది. ఈ వైష్ణవి ఎర్రగుంట మండలం హనుమంతు సొంత గ్రామం అయితే అక్కడి నుంచి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈ అమ్మాయికి సంబంధించి మొదటి నుంచి కూడా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే అబ్బాయి ప్రేమలో ఉన్నట్లు మనకు విచారణలో తేలింది, పోలీసు విచారణలో తేలింది. అయితే నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో ఇంట్లో తన స్నేహితులతో కలిసి గండికోట వెళ్తున్నారని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పుదుటూరు కంటోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిన్నటి నుంచి కూడా రాత్రి నుండి కూడా గండికోట ప్రాంతంలో అక్కడికి వెళ్ళినట్లు వాళ్ళ పోలీసులకు సమాచారం రావడంతో వాళ్ళ ఎంక్వైరీలో గండికోట ప్రాంతం అంతా కూడా నేను పోలీసు బృందం అప్పటి నుంచి కూడా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గండికోట ప్రాంతంలోని వాళ్ళు ముళ్ళ పొదల్లో శవమై కనిపించేట్టు పోలీసులు గుర్తించారు. సో ఈ హత్యకు సంబంధించి ఎవరైతే ఆ గ్రామానికి చెందిన పరిచయ వ్యక్తుడు అతను బైక్ లో వెళ్ళినట్లు పూర్తిగా మనకు సీసీ ఫుటేజ్ దొరికింది. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఫస్ట్ లో, ఆ చెక్ పోస్ట్ వద్ద సీసీ ఫుటేజ్ ఉంటుంది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం పరిశీలించగా ముళ్లపొదలో శవం ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం లోకేష్ అనే పిల్లలతో ఆ గ్రామంలో నుండి విచారిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా దీని వెనుక, లేక ఈ అబ్బాయి ఒకటేనా అని చెప్పి లోతుగా విచారిస్తున్నారు. మొత్తం మీద ఈరోజు సాయంత్రం లోపల పూర్తిగా సమాచారం వచ్చే అవసరం ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.